Greetings to you all in Jesus' precious and mighty name. It's my immense pleasure and joy to be here. First of all, I would like to congratulate both beautiful wedding couple. ఇద్దరికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. ఎందుకు ఘనమైనది అని ఆలోచన చేస్తే దైవ లక్షణాల గురించి నేను రెండు విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దైవ లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు కలిగి ఉంటాడు. ఒకటి పరిశుద్ధత, రెండోది ప్రేమ. రెండు లక్షణాలు దేవుడు కలిగి ఉంటాడు. ఎందుకు దేవుడు వివాహాన్ని ఘనమైనదిగా, పరిశుద్ధమైనదిగా, ఉత్తమమైనటువంటి దానికి ఎందుకు ఎంచుతున్నాడంటే వివాహంలో పరిశుద్ధత ఉండాలి, రెండోదిగా వివాహంలో ప్రేమ ఉండాలి. చాలామంది మంచి సందేశాలు ఇచ్చారు. నేను ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ సజెషన్స్ రిగార్డింగ్ యువర్ వెడ్డింగ్ లైఫ్. మీ ఇద్దరి మధ్య ప్రేమ, మిక్కుటమైన ప్రేమ మీ ఇద్దరి మధ్య ఉండాలి. గ్రీకు భాషలో గ్రీక్ లాంగ్వేజ్ మనం చూసుకుంటే కనుక ఎక్కువ వెకాబులరీ ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏంటంటే గ్రీక్ లాంగ్వేజ్. గ్రీక్ లాంగ్వేజ్లో లవ్కి 4 ప్రాముఖ్యమైనటువంటి పదాలు ఉపయోగించబడతాయి. ఒకటి సార్జే, రెండోది ఫీలియో, మూడోది ఇరాస్, నాలుగోదిగా అగాపే. అంటే సార్జే అంటే తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఉండే ప్రేమను సార్జే అంటారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆ రొమాంటిక్ లవ్ని ఏమంటారంటే ఇరాస్ అంటారు. ఆ తర్వాత అగాపే అంటే దైవిక ప్రేమ. సో వివాహంలో ఈ 4 ప్రేమలు మీ మధ్యన కనబడతాయి. అందరి బట్టి వివాహం చాలా ఘనమైనది. కొన్ని సందర్భాల్లో మీరు తల్లిదండ్రులు అంటే తండ్రి కుమార్తె పట్ల చూపించే ప్రేమను ఇద్దరి మధ్య కనబడాలి. ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య ఎలాగో రొమాంటిక్లో ఎలాగో ఉంటుంది. అదే రీతిగా ఫ్రెండ్స్ మధ్య ఉండే ప్రేమ మీ మధ్యన ఉండాలి. ఇద్దరి మధ్య కూడా దైవిక ప్రేమ కూడా ఉన్నప్పుడు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి. రెండో సజెషన్ ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి, కంటెంట్మెంట్ ఉండాలి. ఇద్దరి మధ్య ట్రాన్స్పరెన్సీ మీరు మెయింటైన్ చేయాలి. దేవుని లేఖలో చాలా విషయాలు ఉన్నాయి, అనేకమంది విషయాలు. మీరు అనేకమంది దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని మనసారా కోరుతున్నాను. ఒకరు 1000 మంది తరిమితే ఇద్దరు ఎంతమందిని తరుముతారు? 10,000 మందిని. ఆ రేషియో ఏంటో నాకు అర్థం కాల. ఒకళ్ళు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంతమందిని తరపాలి? ఆప్షనల్గా 2000, కానీ 10,000 అంటాడు. మీరిద్దరు కూడా అనేక మందిని ప్రభు యొక్క రాజ్య విస్తరణలో అనేక కోట్లాది మందిని తీసుకురావాలని. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ యూజ్డ్ బై గాడ్ ఇన్ ఎ మైటీ వే. ఇద్దరు కూడా అద్భుతంగా దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నారు. రానున్న దినాల్లో దేవుని చేతిలో బహుబలంగా, మైటీ వెపన్స్గా, దేవుని చేతిలో బహుబలమైనటువంటి సాధనాలుగా వాడబడాలని మనసారా కోరుకుంటున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ. మే ద లార్డ్ యూజ్ యూ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ హిస్ కింగ్డమ్. దేవుని రాజ్య విస్తరణ మీరు ఇద్దరిని బహుబలంగా వాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. సో నేను ఒకసారి వివాహం నాది జరుగుతున్నప్పుడు నా స్నేహితుడు ఒక SMS పంపించాడు. ఆ SMSలో ఏమవుతుందంటే హ్యాపీ వెడ్డింగ్ డే అని పంపించాడు. వాస్తవానికి SMS చూసుకున్న తర్వాత నాకు అనిపించింది హ్యాపీ వెడ్డింగ్ డే పంపించకపోయి వెల్డింగ్ డే అని పంపించాడు. చూసి నవ్వుకున్నారు. కానీ ఆ వెల్డింగ్ అనేటువంటి మాటలో కూడా మంచి అర్థం ఉంది. ఇద్దరు మనస్సులు వెల్డింగ్ అవ్వటమే వివాహం. కాబట్టి మీరిద్దరు కూడా అనేక మంది దీవెనకరంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇద్దరు వివాహం జరగబోతుందనే విషయం తెలుసుకున్న తర్వాత ఎంతగానో సంతోషించాం. ఇది నిజంగా దేవుని కార్యం, ఇది దేవుని యొక్క ఏర్పాటు అని మేము గమనించాం. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. విజయవాడ క్రైస్ట్ టెంపుల్ పరిచర్యల తరపు నుంచి, అదేవిధంగా మా తండ్రి గారు అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, మా అన్న డాక్టర్ జాన్ వెస్లీ గారు, మా కుటుంబాల తరపు నుంచి ప్రత్యేకమైన వివాహ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మే ద లార్డ్ కీప్ యూ. Thank you very much.